అక్కినేని అభిమానులకు పీడకల లాంటి సినిమా అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ చిత్రం. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది అని అప్పట్లో ఒక ప్రకటన వచ్చినప్పుడు ఈ చిత్రానికి ఏర్పడిన క్రేజ్ అంతా ఇంత కాదు. ఒక స్టార్ హీరో సినిమాకి ఎలాంటి హైప్ ఏర్పడుతుందో అలాంటి హైప్ ఈ చిత్రానికి ఏర్పడింది. కానీ రిపీట్గా వాయిదాలు పడుతూ రావడంతో ఈ సినిమా మీదున్న హైప్ మెల్లగా తగ్గుతూ వచ్చింది. హీరోకి డైరెక్టర్కి మధ్య విభేదాలు ఏర్పడడం, సురేందర్ రెడ్డి సినిమా సగం కూడా పూర్తి కాకముందే వాకౌట్ అవ్వటం, మిగిలిన సగానికి ఈ చిత్రానికి రచయితగా వ్యవహరించిన వక్కంతం వంశీ దర్శకత్వం వహించడం వంటి అంశాలు ఈ చిత్రం చాలా నెగిటివ్ ప్రభావాన్ని చూపించాయి. ఇవన్నీ బయటికి చెప్పలేదు, కానీ ఈ సినిమాకి సగానికి పైగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించింది లేదు అనేది వాస్తవం. కనీసం పాటలు హిట్ అయినా, ట్రైలర్ హిట్ అయినా ఈ సినిమాపై అంచనాలు పెరిగేవి. కానీ అది కూడా జరగలేదు. పెట్టిన బడ్జెట్కి తగ్గట్లుగా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరగలేదు. ఓటీటీ కూడా పూర్తి స్థాయిలో డిజిటల్ రైట్స్ని కొనుగోలు చేయలేదు. జరిగిన ఆ 30 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అనేక ప్రాంతాలలో అడ్వాన్స్ బేసిస్ మీద జరిగింది. అలా నష్టాల్లో విడుదలైన ఈ చిత్రానికి మొదట ఆట నుండి ఘోరమైన డిజాస్టర్ టాక్ రావడంతో దారుణమైన ఓపెనింగ్స్ని చూడవలసి వచ్చింది. ఈ కాంబినేషన్ని ప్రకటించినప్పుడు ఖచ్చితంగా ఈ చిత్రం 20 కోట్ల రూపాయల షేర్ ఓపెనింగ్ని అందుకుంటుందని అందరూ అనుకున్నారు. కానీ క్లోజింగ్లో కేవలం 7 కోట్ల రూపాయల షేర్తోని సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇకపోతే ఈ సినిమా డిజిటల్ రైట్స్ని సోనీ లైవ్ సంస్థ కొనుగోలు చేసింది. ఈ చిత్రం విడుదలైన 4 వారాలకే సోనీ లైవ్లో స్ట్రీమింగ్ చేయాలని అనుకున్నారు. కానీ నిర్మాతకు సోనీ లైవ్ సంస్థకు మధ్య కొన్ని వ్యాపార లావాదేవీల కారణంగా ఇన్ని రోజులు ఓటీటీలో ఈ సినిమా విడుదల కాలేదు. అక్కినేని అభిమానులు ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం చాలా రోజుల నుండి నిరీక్షిస్తున్నారు. వాళ్ళ నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. ఈ సినిమా ఈ నెల 14వ తారీఖున సోనీ లైవ్లో విడుదల చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన కాసేపటి క్రితమే చేశారు. థియేటర్స్లో విడుదలైన వర్షన్కి ఓటీటీలో విడుదలవ్వబోయే వర్షన్కి చాలా తేడా ఉంటుందట. ఎడిటింగ్లో తొలగించిన అనేక మంచి సన్నివేశాలు ఈ ఓటీటీ వర్షన్లో ఉండబోతాయట. చూడాలి మరి అవి ఏ మేరకు ఆకట్టుకుంటాయనేది.